వి న్యూస్, మన ఊరు మన వార్తలు. మచిలీపట్నంలో ఏకైక తెలుగు దినపత్రిక వి న్యూస్ 10వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. స్థానిక వేడుక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బండి రామకృష్ణ, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, జనసేన నాయకులు కొట్టె వెంకటరావు, పలపడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే, కలంతో ఏదైనా సాధించవచ్చు. ఆనాడు మరి కృష్ణపత్రిక మన బందర్ నుంచే స్టార్ట్ అయ్యి స్వతంత్ర సమర ఉద్యమంలో అనేక మందిని ప్రేరణ కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పత్రికా రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఏంటంటే తెల్లారి పేపర్ వచ్చే వరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజామున వెళ్ళి చాలాసార్లు బస్ స్టాండ్ దగ్గర పేపర్లు కొనుక్కున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ మన సెల్ ఫోన్లోనే వితిన్ సెకండ్స్ వచ్చేస్తాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పేపర్ నడపాలంటే సామాన్య విషయం కాదు. మరి ఎన్ని ఒడిదుడుకులున్నా మరి పేపర్ నడుపుతూ వార్తలు, ముఖ్యంగా స్థానిక వార్తలు, ఎందుకంటే సాయంత్రం మేము అప్పుడు జనతా పేపర్ వచ్చింది, ఈవినింగ్ పేపర్ ఉంటుంది, జనతా బాబ్జీ, ఇట్లా అన్నీ కూడా కాలగర్భంలో అన్నీ చాలా వరకు కలిసిపోయింది, తగ్గిపోయింది. కానీ పట్టువదలను విక్రమార్కులాగా ప్రేమ్నాథ్ గారు నడుపుకుంటూ వస్తున్నారు. మరి సమాజానికి ఉపయోగపడే విధంగా వార్తలు ఇస్తూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న దానికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక పుట్టిన మన మచిలీపట్నంలో ఈ వి న్యూస్ పేపరు కంటిన్యూగా 10 సంవత్సరాలు కూర్చోవడం అనేది ఆనందదాయకం. మనం పోస్టల్ చేసాం. అక్కడ కలెక్టర్ గారు, జిల్లా జడ్జి గారు, ఎస్పీ గారు, మరి రవి గారు, మరి దివంగత బొత్స అర్జున్ గారు, అందరు పెద్దలందరూ కూడా ఆ పత్రికని ఆవిష్కరణ చేయడం అంటే ఇది మచిలీపట్నానికి ఒక ప్రెస్టీజియస్ పేపర్గా మనంతా కూడా భావిస్తాలి. ఒకసారి ప్రేమ్నాథ్ గారి పేపర్లో నాకు ఎన్కౌంటర్ ఆయన కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే సమస్యని మన కాకుండా తప్పు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా ఆ పేపర్లో ఎత్తి చూపేటువంటి స్వభావం ఆయనలో ఉంది. అది విలేకరులకు అవసరం కూడా. సమాజంలో ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తావని చెప్పవలసిన బాధ్యత విలేకరుల యొక్క కలంలో ఉంటుంది. అది ఒక అవకాశం విలేకరులుగా ఉంటుంది. దాన్ని నేను చాలాసార్లు పేపర్లు చూసినప్పుడు అనుకుంటూ ఉంటాను. ప్రత్యేకంగా బాక్స్ కట్టి ఐటమ్ వేస్తుంటారు. ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు ఇలా తప్పు జరుగుతుంది పలానా తోట అని చెప్పి. అది కొంతమంది బాధ కలిగిన, కొంతమందికి ప్రేమ కలిగిన విలేకరుగా మాత్రం మన పాత్ర మనం నిర్వహించాలి. 4th ఎస్టేట్గా రాజ్యాంగంలో 4th ఎస్టేట్ అటువంటి పత్రికా రంగంలో కీలక పాత్ర వహించడంలో వి న్యూస్ చాలా చక్కగా ఉంది. రాబోయే రోజులు మరింత ముందుకెళ్ళాలని చెప్పి, అలాగే ఎలక్ట్రానిక్ ఛానల్ కూడా పెట్టారు, వి న్యూస్ ఛానల్ కూడా. అవి కూడా ఈ మధ్య మన బందర్ పోర్టులో జరిగే కార్యక్రమాలు, చిల్లపూడి పవన్ కమిషన్ కార్యక్రమాలు అన్నీ కూడా వి న్యూస్ ద్వారా జనానికి చాలా దగ్గరగా వెళ్ళడం జరిగింది. మరి మచిలీపట్నం పౌరుడిగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
రాబోయే రోజుల్లో వీ న్యూస్ మరింత ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తాం. చిన్న పత్రికను నడపాలంటే చాలా కష్టమైనటువంటి ఈ రోజుల్లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా 10వ ఆవిష్కరణ చేయడం పత్రికని చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. నిజంగా ఒక విద్యార్థి ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగం సాధిస్తే ఏ విధమైనటువంటి ఆనందం వస్తుందో ఈ మచిలీపట్నాన్ని నమ్ముకుని ఈ మచిలీపట్నంలో ఉండి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి పత్రికా రంగంలో ప్రవేశించి ఒక రిపోర్టర్గానే తన జీవితాన్ని ముగించకుండా ఒక పత్రికకి అధిపతిగా మచిలీపట్నంలో ఉండటం అంటే అది చాలా సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా మనస్ఫూర్తిగా ప్రేమ్ గారిని అభినందిస్తూ వారు ఈ రంగం కాకుండా ఇంకో రంగం అయితే ఇంకా బాగా దూసుకుంటూ వెళ్ళిపోయారేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. అయినా కూడా చాలా సంతోషకరం. ఇలాగే మారుతున్న సమాజానికి అనుగుణంగా వార్తాపత్రికతో పాటు వెబ్ ఛానల్ కూడా పెట్టి వారు మంచి సందేశాలు ప్రజరిస్తున్నారు. వారు ఇంకా మరింత ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కొల్లు రవీంద్ర గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ న్యూస్ 11వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టంగా నడపాలి పత్రిక అనేది. ఈ న్యూస్ రాస్తే ఒకరికి ఎగెనిస్ట్గాను ఒకరికి ఫేవర్గా ఉంటుంది. అలాంటి అన్ని ఒడిదుడుకులన్నీ తట్టుకుని ఆయన 11 సంవత్సరంలో అడుగుపెట్టారు. అట్లాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రింటెడ్ పేపర్ అయితే మచిలీపట్నంలో ఎవరు నడపలేరు. అంత కష్టంగా నడుపుతున్న వీ న్యూస్ అధినేత ప్రేమ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి